హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఇవాళ మన రీస్టార్ సిరీస్లో డే 4 అనమాట. సో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు పెసరట్టు విత్ చట్నీ. పెసరట్టు అనేది హై ప్రోటీన్, దానికి నేను 2 eggs యాడ్ చేశాను. ఇంకా మంచి ప్రోటీన్, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేను ఆ రోజైతే వర్కౌట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆ రోజు నా రెస్ట్ డే. అసలు నేను సాటర్డే సండే హాలిడే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు తీసుకోవాల్సి వచ్చింది రెస్ట్ డే లాగా. సో ఎందుకనేది నేను వ్లాగ్ ఎండింగ్లో చెప్పాను. సో చూడండి, ఇక్కడైతే మా అమ్మ పాలు కాస్తున్నారనమాట. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఏం చేశానంటే బిసిబిల్లాబాత్, అది కూడా గోధుమ రవ్వతో కందిపప్పుతో. ఇక్కడైతే నేను రైస్ అయితే అసలు ఏం చేయలేదు. చాలా తక్కువ ఆయిల్ కూడా కాదు, గీ యాడ్ చేశాను అంతే. నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. అసలు అంట్లు చూడండి, మా అమ్మ నా కోసం అన్ని ఉంచిందంట. సర్లే ఇంకేం చేస్తాము, తోమాలి కదా పాపం, మా అమ్మ కూడా పని చేసుకుంటున్నారని ఆమెకు ఏదో ఒక హెల్ప్ చేయాలి అని చేస్తున్నాను. సో నేనేమనుకున్నాను అంటే తినేసిన తర్వాత చేద్దాం. అప్పటికే 12:31 అవుతుంది, అప్పటికే ఆకలి వేస్తుందని నేను తినేస్తున్నాను. ఎస్టర్డే మిగిలిపోయిన చికెన్ కర్రీ అండ్ 2 boiled eggs అండ్ బిస్మిల్లా వాట్. ఇది చాలా మంచి ప్రోటీన్ రిచ్ మీల్ అండ్ ఆల్సో దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. మనకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ పూసల పార్వతి వచ్చేసింది, పూసలు అల్లుతుంది. ఇక్కడేమో నేను అంట్లు కూడా తోమేశాను తినంగానే కొంచెంసేపు అలా అలా తిరిగి. సో వాతావరణం చూసి అసలు ఎందుకు అలా చేంజ్ అవుతుంది అర్థం కాదు. అసలు వాన పడేలా ఉంటుంది, కొంచెంసేపటికి ఎండ వచ్చిద్ది. అసలు ఏంటో ఈ క్లైమేట్ మనకంటే దారుణంగా తయారయ్యింది. మనుషులే అనుకుంటే మనుషుల కంటే దారుణంగా క్లైమేట్ కూడా సేమ్ అలానే చేంజ్ అవుతుంది. మా అమ్మ ఏమో ఇక్కడ చుట్టూ బూజు దులపటానికి వస్తుంది ఆ కర్ర వేసుకొని. ఆమెకు వచ్చిందంటే దులుపుడే పని పద్దాక, అసలు కానీ రెస్ట్ కూడా తీసుకోదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాఫీ తాగుతున్నా. కాఫీలో ఎంతమందికి బిస్కెట్లు ఇష్టం, చాలామంది మురుకులు అవి వేసుకొని తాగుతారు. నాకైతే బిస్కెట్లు ఇష్టం. బిఫోర్ అయితే నేను మీరు చెప్తే నవ్వుతారేమో, నేను పెరుగులో చక్రాలు వేసుకొని తినేదాన్ని. అది వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ స్నాక్ ఇన్ చైల్డ్హుడ్ డేస్. బట్ తర్వాత అంటే హెల్త్ గురించి అన్నీ తెలిసిన తర్వాత చాలా రేర్. ఇక్కడేమో ఈడు ఐస్ క్రీమ్ తింటున్నాడు. నాకు కొంచెం పెట్టమంటే కొంచెం కూడా పెట్టడంటే ఈడు కూడా వాళ్ళ చిల్లికి లాగా తయారయ్యాడు. ఆ మూతంతా పూసుకుంటా. అంటే చిన్నప్పుడు మనం అంటే అనుకోండి ఆ డేస్ అసలు మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ రావు. ఇక్కడేమో ఇష్ట వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసారు. ఆ పిల్ల ఏమో కొత్త చేస్తూ ఉంటుంది. ఇక్కడే మమ్మీ ఇల్లు కూడా వస్తుంది. సో ఆ రోజు అయితే బూజులపడం చాలా వరకు వచ్చింది. ఇక్కడేమో నేను మీకు మొలకలు చూపిస్తాను. ఎంతమంది మొలకలు తింటారు. నాకైతే మొలకలు అయితే నాకంత ఇష్టమే, కానీ నాకైతే పడవు, బ్లోటింగ్ అలా అవుతుంది. సో నేను అందుకని మొలకలు ఎక్కువ చేయను. మా అమ్మ అయితే రోజు తీసుకుంటారు. సో నేను ఈవినింగ్ డిన్నర్కి పన్నీర్ వేపుకుంటున్నాను. మార్నింగ్ మిగిలిపోయింది, అదే ఉంది బిస్మిల్లాబాత్ ఉంది, అది మిగిలిపోయింది. దాంతోపాటు ప్రోటీన్ కోసం పన్నీరు, అది మీకు ఇదివరకు లాగ్లోనే చూపించాను. సరే ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ చేస్తే మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు అయితే చూపిస్తున్నాను. అసలు ఈ పూల మొక్కలు కానీ ఏదైనా మొక్కలు ఇంటి ముందలు పెట్టుకుంటేనే అసలు చాలా ఆనందం వచ్చిద్ది. ఎందుకో తెలీదు, ఆ మొక్కలు చూస్తే చాలు ప్రశాంతత అనిపించిద్ది. వాటి దగ్గర కూర్చున్నా కానీ పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్ది. అందుకని అనుకుంటా మొక్కలు పెంచుకోవాలి. అండ్ మనకి కావాల్సిన కూరగాయ మొక్కలు అవి కూడా పెంచుకున్నా కానీ అసలు అదో సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరుగా ఉంటుంది. మనం బయట ఎంత ప్రీమియం కూరగాయలు కొన్నా కానీ అసలు మన ఇంట్లో పండిని అవి తింటేనే అసలు సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న తమలపాకు మొక్క అండ్ ఆల్సో పుదీనా చూపిస్తున్నాను. మాకైతే పుదీనా కావాల్సినంత ఉంటుంది. కొన్నిసార్లు పుదీనా రైస్, పుదీనా పచ్చడి అవి కూడా చేస్తూ ఉంటాను. ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ ఈక్స్ట్రా కొత్త చెప్పులు వేసుకొచ్చింది అంటే ఏదో చూపిస్తుంది. ఈడో చానుగాడు మధ్యలో బుడంకాయలు అడ్డం వస్తాడు. ఆ కొత్త చెప్పులు ఎలా చూపించాలి అని కెమెరా యాంగిల్స్ కూడా చెబుతుండే కొంది. ఇలా చూపించు, నేను ఇలా పట్టుకుంటాను, నేను ఇలా పోజ్ పెడతాను, అప్పుడు ఫోటో దిగి అది ఇదని చెబుతుంది. ఆపలకు కూడా అర్థమైపోయింది యూట్యూబ్ అంటే ఏందని. ఇదివరకు ఫొటోస్ అని అనుకునేది, ఈ మధ్య వీడియోస్ అని కూడా చెప్పేస్తుంది. సో ఇంక ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి అదనమాట. మార్నింగ్ మిగిలిపోయిన బిస్మిల్లాబాత్ అండ్ కొంచెం నేను దానికి ఉసిరికాయ పచ్చడి యాడ్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. అండ్ తినంగానే అటు ఇటు తిరుగుతున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న దానిమ్మ మొక్క, కానీ దానిమ్మకాయలు ఇంకా పెద్ద అవ్వలేదు, ఎప్పటికి అవుతాయి. సో అక్కడైతే వ్లాగ్ ఎండ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ మన రీస్టార్ట్ సిరీస్లో డే 4 అనమాట. డే 4 అంటే ఇవాళ రెస్ట్. నేను యాక్చువల్లీ సాటర్డే అండ్ సండే పెట్టుకుందాం అనుకున్నా, కానీ రన్నింగ్ నేను చాలా తర్వాత మళ్ళీ రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఫుల్ పెయిన్స్గా ఉన్నాయి. సో అందుకని ఇవాళ రెస్టే తీసుకున్నాను అనమాట.
అండ్ విడిగా అయితే యాక్చువల్ వాకింగ్కి అయినా వెళ్ళేదాన్ని, కానీ మామూలుగా కాళ్ళు కొంచెం పెయిన్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే రెస్టే తీసుకున్నాను. అండ్ వీక్లీ 5 టైమ్స్ చేస్తారు వర్కౌట్. సో సాటర్డే కూడా వెళ్ళాలి. నేను ఇవాళ నార్మల్గా రోజు ఫ్రంట్ కెమెరాతో తీసేదాన్ని. నా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే అస్సలు బాగోలేదు. సో అందుకని నేను ఇప్పుడు బ్యాక్ కెమెరాతో తీస్తున్నా. ఇట్స్ ఓకే, క్వాలిటీ బ్యాక్ కెమెరా బాగుంటుంది కాబట్టి. సో నాకు పట్టుకోవడం అంత పొజిషన్ ఇప్పుడిప్పుడే నేను చూసి నేర్చుకుంటున్నా. సో నేర్చేసుకున్నా, ఏముంది ఇందులో. నేను నార్మల్గా బేసిక్గా నేను ఇవాళ ఒక విషయం గురించి మాట్లాడటం అనుకుంటున్నా. అదేంటంటే చాలామంది ఒక అపోహలో ఉండిపోతారు. లైక్ అంటే ఇది తింటేనే వెయిట్ లాస్ అవుతాం, ఇవే తినాలి వెయిట్ లాస్ అవ్వాలంటే అన్నీ ఎక్స్పెన్సివ్, అసలు మామూలుగా వెయిట్ లాస్కి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అసలు నీరసం వచ్చేసిద్ది, పడిపోతారు అని అనుకుంటారు. అదంతా మిత్ మాత్రమే. అసలు యాక్చువల్ వెయిట్ లాస్ ఏంటంటే అది మీ బాడీలో ఎక్కువ అయిన ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్కి మనం క్యాలరీస్ తగ్గిస్తే దాన్ని ఎనర్జీ సోర్స్ సెల్ యూజ్ చేసుకుంటుంది. మామూలు హైర్ ఫ్యాట్ ఉంటే ఏమవుతుందంటే క్యాన్సర్, లైక్ చాలా వరకు డయాబెటీస్, హార్ట్, క్రోనిక్ డిసీజెస్ అనేవి చాలా ఈజీగా అటాక్ అవుతాయి. సో మీ ఇంట్లో వాళ్ళందరికీ మామూలుగా వయసు అయిపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే, నా వయసు అయిపోయింది కదా, ఇంకెందుకు నేను హెల్త్ మీద శ్రద్ధ పెడతాం, మహా అయితే ఒకేసారి పోతాము, ఇంకా అదే బాగుంటుంది అనుకుంటారు. అసలు దట్స్ రాంగ్. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అలా చనిపోకుండా హాస్పిటల్లో ఉండి సెలైన్లు ఎక్కిస్తా, నడవలేక మిమ్మల్ని ఒకరు చూస్తా, మామూలుగా వాళ్ళ పనులన్నీ మానుకొని ఒకరి చేత చూపించుకుంటా ఉంటే ఎలా ఉంటుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, కనీసం స్మాల్ స్టెప్స్ అని స్టార్ట్ చేయండి. జీవితంలో మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదని నేను చెప్పను, కానీ మీకు వచ్చే డిసీజెస్ చాలా వరకు తగ్గిస్తే, ఒక 80% వరకు తగ్గిస్తే బేసిక్గా వచ్చినా కానీ చాలా వరకు క్యూర్ అవుతాయి. సో అందుకని స్ట్రెస్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి, వర్కౌట్ చేయండి, గుడ్ ఫుడ్ తీసుకోండి. అంటే జీవితాంతా గుడ్ ఫుడ్ అంటే కష్టం కదా అనుకుంటా. నేను లైఫ్ లాంగ్ ఏం తీసుకోమని చెప్పను. 80% వరకు డైట్ తీసుకుని 20% వరకు మంచి ఫుడ్. వన్స్ మీరు వర్కౌట్కి డైట్కి ఎడిట్ అయ్యారంటే మీరు ఒక్కరోజు కూడా వర్కౌట్ చేయకుండా అస్సలు ఉండలేరు. ఎందుకంటే ఎడిషన్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే కనీసం ఎంత దూరం వెళ్ళాలి, వాక్ చేస్తే బాగుంటుంది. సరే ఎంతవరకు ఇక్కడ సైక్లింగ్ చేద్దాం, సరే ఒక 2 to 3 kilometers ఇక్కడ రన్నింగ్ చేద్దాం అనిపించింది. సో అలా ఎడిట్ అయిపోయింది. సో స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు దాని ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మార్నింగే స్వెట్, రన్నింగ్ కానీ వర్కౌట్ కానీ చేసినప్పుడు స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ వచ్చినప్పుడు అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్ అండ్ బీ హ్యాపీ, ఫీల్ హెల్దియర్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో హ్యాపీగా వర్కౌట్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి. మనం అన్ని టేస్ట్లు ఆస్వాదించాలి కదా. ఆస్వాదించక ముందులే మనకు డయాబెటీస్ అలా వస్తే ఎలా? మనం అప్పుడు ఏం టేస్ట్ చేయడానికి కూడా ఏదైనా తీసుకున్నా కానీ మళ్ళీ భయం, కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ. సో అలాంటి బాధ మనకి ఎందుకు? మనం అలా అన్నప్పుడు మంచిగా వర్కౌట్ చేసి ఫుడ్ కరెక్ట్గా డైట్ కంట్రోల్ తీసుకుంటూ ఉంటే మనకు అలాంటివి రాకుండా, ఇన్ కేస్ ఎప్పుడైనా మనం అవన్నీ ఎక్కువ తిన్నా కానీ మనకి బ్యాలెన్స్ అయిపోతుంది కదా. సో స్టార్ట్ చేయండి వర్కౌట్ చేయటం. ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీల్ తిన్న తర్వాత ఒక 10 minutes నడవండి. అది చేయడం మూలాన ఏమవుతుందంటే డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో స్టమక్ ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఒకే చోట కూర్చోవడం మూలాన లైక్ మనం తీసుకున్నది ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవుతుంది. అండ్ ఆల్సో డయాబెటీస్ రావడానికి డయాబెటీస్ ఫాస్ట్గా అటాక్ అవుతుంది. సో తినంగానే కూర్చోకుండా ఒక 10 minutes నడవటం మూలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్కి అండ్ ఆల్సో డయాబెటీస్ రాకుండా ఉండడానికి. అలా చేయడానికి చాలా వరకు హెల్ప్. ఈ స్మాల్ స్టెప్స్ మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే మిమ్మల్ని చాలా డిసీజ్ నుంచి బయటకు ప్రివెంట్ చేస్తాయి. సో ఇదన్నమాట. సో రేపైతే మామూలుగా ఇంకా రేపంటే మీకు డే ఆఫ్టర్ 15th అలా వచ్చింది వ్లాగ్. నేను అనుకున్నది ఏంటంటే ఒక 4 kilometers రన్ చేయడానికి ట్రై చేద్దాము అనుకుంటున్నా. సో హోప్ ఎలా ఉండో చూద్దాం, కానీ నా బెస్ట్ అయితే నేను ఇస్తాను. సో ఓకే గైస్, వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.